మొన్నటిదాకా అమ్మాయిల పాలిట సైతాన్గా మారిన మస్తాన్ సాయి పేరు మాత్రమే విన్నాం. ఇవాళ తెరపైకి ఇంకొక పేరు వచ్చింది. అదే బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాషా. ఇతగాడు మస్తాన్ సాయికి తోడు దొంగలా మారి మహిళలను వేటాడే తోడేలుగా మారాడు. మస్తాన్ సాయితో కలిసి అమ్మాయిల బతుకులు బుగ్గి చేస్తున్నాడు. మస్తాన్ సాయి, ఆర్జే శేఖర్ భాషా ఇద్దరూ కలిసి లావణ్య జీవితంతో ఆడుకున్నారు. అసలు డ్రగ్స్, అమ్మాయిలు, సీక్రెట్ కెమెరాలతోటి న్యూడ్ వీడియోల చిత్రీకరణ, వాటిని చూపించి మహిళలపై అకృత్యాలు, అరాచకాలు, ఇవన్నీ ఎక్కడ, ఎలా, ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు ఇవాళ మస్తాన్ సాయి అండ్ శేఖర్ భాషా గ్యాంగ్పై లావణ్య పెట్టిన కేసు వివరాల విషయానికి వద్దాం. మరోసారి నార్సింగి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు లావణ్య. ఇవాళ తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు మస్తాన్ సాయి, శేఖర్ భాషా ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు లావణ్య. అందుకు సంబంధించిన ఆధారాలను, మస్తాన్ సాయి, శేఖర్ భాషా మాట్లాడుకున్న ఆడియో టేపులను పోలీసులకు అందజేశారు. శేఖర్ భాషా లావణ్య ఇంట్లో డ్రగ్స్ ఎలా పెట్టించబోతున్నాడనే ప్లాన్కు సంబంధించిన ఆడియోలు పోలీసులకు ఇచ్చామన్నారు లావణ్య అడ్వకేట్ నాగూర్ బాబు. ప్రస్తుతానికి శేఖర్ భాషా అనే వ్యక్తి మీద లావణ్యాని డ్రగ్స్ కేసులో ఇరికిస్తూ లావణ్య ఇంటిలో సుమారు 120-140 గ్రాములు డ్రగ్స్ పెట్టించే ప్లాన్లో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు అక్యూజర్గా ఉన్నటువంటి మస్తాన్ సాయితో సహకరిస్తూ ఈ మస్తాన్ సాయిని ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాడు. నన్ను తప్పిస్తారా అని మస్తాన్ సాయి అడుగుతుంటే, నేను తప్పిస్తాను, వాళ్ళ ఇంట్లో డ్రగ్స్ పెట్టండి, ఆ బ్యాగ్స్లో అవసరమైన పెట్టినా కానీ తప్పిస్తామనే ప్లాన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. కాబట్టి ఈ 150 గ్రాములు ఎక్కడ కొన్నారు, ఎలా తీసుకొని వచ్చారు, డ్రగ్స్ ఎలా పెట్టిస్తున్నారనే ప్లాన్కి సంబంధించిన అన్ని ఆడియోస్ క్లియర్గా ఇప్పుడు అక్యూజర్ ఇంట్లో, లావణ్య ఇంట్లో వదిలినటువంటి డివైస్లో దొరికినాయి. లావణ్యతో పాటు మరో యువతిని డ్రగ్స్ కేసులో ఇరికించాలనుకు లావణ్య అడ్వకేట్ నాగూర్ బాబు డ్రగ్స్ కూడా తీసుకున్నారని మస్తాన్ సాయికి శేఖర్ భాషా కాల్ చేసి చెప్పాడన్నారు. అసలు ఈ వ్యవహారం అంతా ఎక్కడ మొదలైందో చూద్దాం. లాస్ట్ ఇయర్ రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్లో ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. అక్కడే మొదటిసారి ఈ మస్తాన్ సాయి పేరు ప్రపంచానికి తెలిసింది. 2022లో ఉన్నిత్ రెడ్డి అనే డ్రగ్ పెడ్లర్ ద్వారా లావణ్యకు మస్తాన్ సాయి పరిచయం అయ్యాడు. మస్తాన్ సాయి అమ్మాయిలకు డ్రగ్స్ సప్లై చేసేవాడు. రాజ్ తరుణ్తో పాటు మస్తాన్ సాయితో కూడా లావణ్య రిలేషన్షిప్లో ఉంది. ఈ విషయం తెలిసే లావణ్యను రాజ్ తరుణ్ దూరం పెట్టడంతో వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయి. హైదరాబాద్ నుంచి ముంబై దాకా రచ్చ జరిగింది. ఇక్కడితో సీన్ కట్ చేస్తే మస్తాన్ సాయి అనే కామ పిశాచి డర్టీ పిక్చర్ ఇప్పుడు తెలుగు తెరపై కలకలం రేపుతోంది. మస్తాన్ సాయి డర్టీ పిక్చర్ గురించి చెప్పాలంటే ఓ సినిమా సరిపోదు. వీడి గబ్బు పనులను గురించి ఏకంగా ఒక వెబ్ సిరీస్ తీయాల్సిందే. డ్రగ్స్ దందా, అమ్మాయిలను ట్రాప్ చేయడం, వాళ్లను లైంగికంగా వేధించడం, వాళ్లను తన శాడిజంతో లైంగికంగా హింసించి ఆనందించడం, ఇలా ఒకటా రెండా వీడిలో చాలా కోణాలున్నాయి. పోలీసుల ట్రీట్మెంట్ తోటి అవన్నీ బయటకొస్తున్నాయి. ఇతగాడు అమ్మాయిలకు, వివాహితులకు డ్రగ్స్ ఇచ్చి ట్రాప్ చేసి వాళ్ళ న్యూడ్ వీడియోలు తీసేవాడు. ఆ తర్వాత వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి రేప్ చేసేవాడు. ఇలా 100 మందికి పైగా మహిళలు ఇతగాడి అరాచకాలకు బలైపోయారు. 100 న్యూడ్ వీడియోలను, ఫోటోలను హార్డ్ డిస్క్లో దాచాడు ఈ డర్టీ ఫెలో. ఈ కామ పిశాచి బుర్రలో హ్యాకింగ్ తెలివితేటలు కూడా ఉన్నాయట. హీరో నిఖిల్, వరలక్ష్మి టిఫిన్స్ ఓనర్ ప్రభాకర్ రెడ్డి ఫోన్లను కూడా హ్యాక్ చేసి వాళ్ళ ప్రైవేటు వీడియోలను తన హార్డ్ డిస్క్లో సేవ్ చేశాడని లావణ్య చెబుతోంది. మస్తాన్ సాయిపై బిఎన్ఎస్ యాక్ట్ 329 సబ్సెక్షన్ 4, 324 సబ్సెక్షన్ 4, 109, 77, 78 సెక్షన్లు నమోదు చేసి అతగాన్ని నిన్న అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. మస్తాన్ సాయి అనే కామ పిశాచిలో మరో కన్నింగ్ కూడా ఉంది. బాధిత మహిళలు తనపై ఫిర్యాదు చేయడానికి సిద్ధమైతే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ తోటి వాళ్ళని అడ్డుకునేవాడు ఈ నీచ్ కమీనే. ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఫ్యాన్కు ఉరి బిగించుకొని ఏడుస్తూ బాధిత మహిళలకు వీడియో కాల్ చేస్తాడు. అలా వాళ్ళను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తన మీద కంప్లైంట్ ఇవ్వకుండా అడ్డుకుంటాడు ఈ కన్నింగ్ రాస్కెల్. ఎవరిని డిస్టర్బ్ చేయను, ఎవరిని దయచేసి చూపించి ఆడపిల్లని వాళ్ళ జీవితాల్లో దయచేసి అడుగుతున్నా, ప్లీజ్ ఒక్కసారికి. థ్యాంక్ యూ. లైక్ కేర్ఫుల్.
ఇక నా తప్పేమీ లేదు, నేనేమి చేయలేదు, నేను బెస్ట్ చేద్దామని వచ్చాను. కానీ నా లైఫ్ ఇంతవరకే నాకు అర్థమైంది. ఇంకెప్పుడు నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, ఎవరిని దయచేసి చూపించి ఆడపిల్లని వాళ్ళ జీవితాల్లో నేను దయచేసి అడుగుతున్నా, ప్లీజ్. 100 మందికి పైగా మహిళలను ట్రాప్ చేసి అనుభవించి వాళ్ళ వీడియోలు రికార్డ్ చేశాడు ఈ మస్తాన్ సాయి. రికార్డ్ చేసిన వీడియోలతోటి ఆ మహిళలను బ్లాక్మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేశాడు. యువతులను బూతులు తిడుతూ వాళ్లను మానసిక క్షోభకు గురి చేసి ఆనందించిన శాడిస్ట్ సైకో ఇతగాడు. 100 మందికి పైగా అమ్మాయిలు వివాహితలను ట్రాప్ చేసి రేప్ చేసి బ్లాక్మెయిల్ చేశాడు. బాధిత మహిళలకు పోలీసులు భరోసా ఇచ్చి వాళ్ల వివరాలను గోప్యంగా ఉంచి కంప్లైంట్స్ తీసుకోగలిగితే ఈ కామపిశాచి హార్డ్ డిస్క్ పగులుతుంది. ఇక ప్రస్తుతం రిమాండ్లో ఉన్న మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు నార్సింగి పోలీసులు.